అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు రాధికా శ్రీ. ఈ రోజు మీ అందరికి యూజ్ అయ్యే మిషన్ గురించి అయితే చెప్తా. ఇది తీసుకొని నేను 6 years అవుతుంది. 6 years నుంచి నేను ఇంట్లో స్టిచ్చింగ్ కోసమే తీసుకున్నా. నాకు అసలు బేసిక్ స్టిచ్చింగ్ నాలెడ్జ్ కూడా లేదు. ఇంట్లో చిన్న చిన్నవి కుట్టుకోవడానికి ఆడపిల్లలు ఉన్నప్పుడు మనకు కంపల్సరీ కదా, సో అందుకే ఇది తీసుకున్నా. ఇది నాకు అప్పుడు 7,000 చేంజ్ ఏమో పడింది. తీసుకున్నప్పుడు చాలా మంది అన్నారు ఇది రిపేర్ వస్తుంది, దీనికి మళ్ళీ ఎవరు రిపేర్ చేసే వాళ్ళు ఉండరు అది ఇదని అన్నారు. కానీ నాకైతే అట్లా ఏం ప్రాబ్లం రాలేదు, నాకైతే యూస్ఫుల్ అనిపించింది. నన్ను చూసి చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. సో దీని స్పెషల్ ఏంటో నేను చెప్తాను. దీనికి ఓన్లీ ఇది ఒకటే వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు, టేబుల్ పైన పెట్టుకొని. ఓకే దా. ఈ మిషన్ స్పెషల్ ఏంటంటే, ఏదైనా ఇప్పుడు మామూలుగా టేబుల్ మిషన్ కొనుక్కుంటే మనం ఓన్లీ స్టిచ్చింగ్ కే యూజ్ చేస్తాం కదా, ఇదైతే ఫాల్, జిగ్జాగ్, ఓవర్లాక్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సీ కుట్టు, చాలా దూరం అంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ కుట్టడానికి పనిచేస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ మనం ఇంట్లో స్టిచ్ చేసుకుని, వచ్చేసి చాలా దగ్గర కుట్టు అన్నట్టు, విప్పడానికి కూడా చాలా దగ్గరకు ఉంటుంది. ఇది వచ్చేసి ఫాల్స్, పీకో, మన కొంగులు కుట్టుకోవాలన్నా ఫాల్స్ కుట్టుకోవాలని. ఇది వచ్చేసి మన బాయ్ షర్ట్స్ ఉంటాయి కదా, వాటి బటన్స్ కుట్టుకోవడానికి మనకు ఒక నేను చూపిస్తాను, పిన్ కూడా ఇస్తారు ఈ మిషన్ లో వచ్చేసి. ఇంకొచ్చేసి ఇది వచ్చేసి మనం నెంబర్స్ అన్నమాట. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టు ఎక్కువ తక్కువ చేసుకునేది నిడిల్. సో దారం ఇది లోపల వచ్చేసి దీనికి బాబిన్ ఉంటది, ఇది ఎట్లన్నా చూపెడతా. సో మనం ఈ పిన్ ఇట్లా ఇట్లా అంటే అది ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ లోపలికి అనుకో, చిక్కుబడ్డా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తీసి చూపెడతా. చూసారు కదా, సేమ్ ఆ మిషన్ లానే బాబిన్, కాకపోతే ఇది మనం చిన్న ఉంటుంది అంతే, ఏం ప్రాబ్లం ఉండదు స్టిచ్చింగ్ దగ్గర కూడా. సో దీన్ని మనం ఇంత లోపల పెట్టేసి ఇది చేసుకున్న తర్వాత మనం ఈ బాక్స్ పెట్టుకొని సేమ్ మళ్ళీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడమే. నేను స్టిచ్చింగ్ ఆన్ ఆఫ్ ఎట్లనో చెప్తాను. పాదం మనకు మోటార్ అన్నమాట, మనం చేయితో కానీ లెగ్తో కానీ ప్రెస్ చేసుకోవచ్చు కింద పెట్టేసుకొని. ఇప్పుడు వచ్చేసి ఇది పవర్ పిన్, ఇక్కడ మనం ఈ ప్లగ్ పెట్టుకొని సో ఇట్లా లైట్ వచ్చేస్తుంది. సో మనం ఇది స్టిచ్చింగ్కి ఇంకా పర్ఫెక్ట్. ఇక్కడ సూది దారం మనం అన్ని మిషన్స్కి ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకోవడము. మనం ఇక్కడ కుట్టు సైజ్ అనేది క్లియర్గా చూసుకోవాలి. కుట్టేటప్పుడు మనం ఈ నెంబర్ అనేది ఫస్ట్ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను 3 పెట్టుకుంటున్నా. దారం ఎక్కించుకోవడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ బాబిన్ పెట్టుకొని మనం దీని దగ్గరికి అనేసి బయటికి అంటే ఆటోమేటిక్ గా దారం అనేది బాబిన్కి చుట్టుకుంటది. తర్వాత దీన్ని ఇలా అన్న తర్వాత మళ్ళీ లోపలికి అనేసేయాలి. మీకు ఇంకా స్టిచ్చింగ్ గురించి ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ అప్లోడింగ్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలనే దాని గురించి అయితే, బాబిన్ దారం గురించి చెప్తాను. ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మంది వీడియోస్ అయితే తీశారు. నేను ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేసుకుంటానో చూపెడతా మీకు. చూసారు కదా, ఇంత సింపుల్ గా మనం ఇంట్లో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో కోసం అని చెప్పేసి నేను ఇంత చిన్న టేబుల్ మీద పెట్టుకున్నా. ఇదంటే నేను ఇంట్లో కొంచెం ఐరన్ది మా ఇంట్లో పెద్ద టేబుల్. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. నేను మీకు అన్ని రకరకాలు చూపిస్తున్నా స్టిచ్చింగ్. మిషన్ లో యూజ్ అయ్యే ఐటమ్స్ మిషన్ తోనే ఇస్తారు. ఒకటేమో మనం థ్రెడ్స్, మనం మళ్ళీ కుట్టు తప్పుపోతే ఇప్పుకునేది ఒకటి, అది నా దగ్గర విరిగిపోయింది. చెప్పాను కదా నేను తీసుకొని చాలా రోజులు అవుతుందని. బాబిన్స్ వచ్చేసి 3 వస్తాయి. ఇది వచ్చేసి మన కొంగులు కుట్టుకుంటాం కదా జిగ్-జాగ్, అట్లా దానికి యూజ్ చేసే పాదం. అండ్ ఈ పాదం ఎలా మార్చుకోవాలో నేను చూపెడతాను. మనకి ప్యాకెట్ లో 3 నీడిల్స్ అయితే వస్తాయి, 3 సూదులు, ఒకటి మిషన్ కి వస్తుంది, 3 అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి పింతం పైకి అంటే మనకు పాదం పైకి లేస్తుంది. ఇది వచ్చేసి కింద అంటే పాదం దానంతట అదే ఊడి కింద పడుతుంది. డైరెక్ట్ మనం ఇది పెట్టేసుకోవడమే. దీని సైజ్ చూసుకొని పెట్టుకుంటే
ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. మనం ఇది పాదం కిందికంటే దానికి అది ఈ పాదం పెట్టేసుకొని మనం ఈ పిన్ డైరెక్ట్ కిందికంటే ఆటోమేటిక్ ఇది అటాచ్ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ మనం కొంగులు కానీ ఇవి కుట్టుకునే పాదం ఇదన్నమాట. సో అంతే. లో బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఇంట్లో చిన్న చిన్న మన ఇంట్లో మనం కుట్టుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. దీంతో ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఎవరైనా స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళు ఈ మిషన్ గురించి మన వీడియో చూసేది ఉంటే ప్రొఫెషనల్ గా కూడా యూజ్ అవుతుందో కాదో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా కొనుక్కోవచ్చో వద్దు అని, దానికోసమే కామెంట్ చేయమంటున్నా. ఈ వీడియో మనకి నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా ఉంది మిషన్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.